ఒక పెద్ద అడవిలో ఒక ఏనుగు ఉండేది. అది చాలా బలంగా ఉండేది. కానీ చాలా అహంకారంగా ప్రవర్తించేది. అడవిలోని చిన్న జంతువులు చూసి ఎప్పుడూ నవ్వేది. మీరంతా చిన్నవాళ్ళు, నాకు ఏం చెయ్యగలరు అని ఎగతాళిగా చేసేది. అదే అడవిలో ఒక చిన్న చీమ కూడా ఉండేది. అది చిన్నదే, కానీ చాలా తెలివైనది, సహనంగా ఉండేది. ఏనుగు మాటలు విన్నా ఏం చెప్పలేదు. తన పని తాను చేసుకుంటూ ఉండేది. ఒకరోజు ఏనుగు అడవిలో నడుస్తూ చీమల గుట్ట మీద అనుకోకుండా తొక్కింది. చీమలన్నీ బాధపడ్డాయి. చిన్న చీమ ముందుకు వచ్చి చెప్పింది, బలం ఉన్నవాడు జాగ్రత్తగా ఉండాలా. ఏనుగు నవ్వుతూ వెళ్ళిపోయింది. అదే రాత్రి ఏనుగు నిద్రపోతుండగా చిన్న చీమ నెమ్మదిగా వచ్చి ఏనుగు చెవిలోకి వెళ్ళింది. చెవిలో గుచ్చుకోవడం మొదలుపెట్టింది. ఏనుగు భయంతో లేచి పరుగులు పెట్టింది. నీటిలోకి దూకింది, మట్టిలోని తిరిగింది, కానీ బాధ ఆగలేదు. చివరికి ఏనుగు అలిసిపోయి చీమ దగ్గరికి వచ్చి చెప్పింది, నన్ను క్షమించు. నువ్వు చిన్నదానివే, కానీ నీ శక్తి గొప్పది. చిన్న చీమ శాంతంగా చెప్పింది, చిన్నవారిని తక్కువగా చూడకూడదు. బలం అహంకారంగా మారితే అదే మన బలహీనత అవుతుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.